హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోని ఈజీగా చాలా టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చక్కగా ఇలా స్లైస్ లాగా కట్ చేసేసుకొని మనకి కావాల్సిన చికెన్ లివర్ పీసెస్ అయితే తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న లివర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా వేసేసుకోండి. నాకు ఈ లివర్ ఫ్రై అంటే ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఒక మంచి మెమరీ కూడా ఉందండి. నా చిన్నప్పుడు సంక్రాంతి ఆ టైంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు 2 మేనమావలు ఉన్నారు, మావయ్యలు. మాకు పెద్ద ఇల్లు, మా తాతయ్య గారి సంతానమే ఆయన పిల్లలు, ఆడపిల్లలు, మనవళ్ళు, మనవరాలు 25 మెంబర్స్ అనమాట. ఒకే చోట 25 మంది పండక్కి కలుస్తాము. అప్పుడు మాకు బయట ఒక కట్టెల పొయ్యి ఉండేది. దాని మీద ఎప్పుడు నీళ్ళు కాగుతూనే ఉండేవి. పిల్లలు ఒకరి తర్వాత ఒకరు స్నానం చేయాలని ఆ కట్టెల పొయ్యి మీద మా మావయ్య, పెద్ద మావయ్య నన్ను పక్కనే కూర్చోపెట్టుకొని, చాలా చిన్నపిల్లని, ఇలాగా లివర్ని బొగ్గుల మీద కాల్చి నాకు అప్పటికప్పుడు ఊదుతూ చాలా ప్రేమగా తినిపించేవాడు. నాకు జడలేయడము, మాకు ఉయ్యాల కట్టడం, ఉయ్యాలు ఊపడం, అన్నం తినిపించడము, మాకు నిద్ర రాకపోతే బండి మీద అలా షికార్లు తిప్పడము, కావాల్సిన ప్రతీదీ కొనివ్వడము. నిజంగా మేనమామలకి అక్క పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందంటే అది చెప్పలేనిది, అంతులేనిది. నన్నైతే మా మావయ్య క్వీన్, మహారాణిలా చూసుకునేవాడండి. సో మాటల్లో మన లివర్ ఫ్రై కూడా ఫ్రై అయిపోయింది. రసం కానీ పప్పుచారుతో తింటే అద్దరిపోయిద్ది.